చందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గురువారం బయలుదేరనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే వారంతా ప్రత్యేక బస్సులో భారీ ర్యాలీగా వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఈ టూర్లో భాగంగా మొదట ఎల్ఎండి రిజర్వాయర్ సందర్శించి బీఆర్ఎస్ బృందం గురువారం రాత్రి రామగుండంలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్లి 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పరిస్థితిని ఎలా ఉందో చూస్తారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార పక్షం ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పర్యటన వివాదానికి దారితీస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు కాళేశ్వరంపై ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతినదని చేస్తున్న విష ప్రచారాన్ని ఇప్పటికైనా ఆపాలని కోరుతున్నారు. తాజాగా 10 లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకుని మేడిగడ్డ నిలబడినట్లుగా ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాళేశ్వరం పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, మొత్తంగా ఈ 2 రోజుల పర్యటన కోసం అంటే కాళేశ్వరంతో పాటుగా పలు పంప్ హౌజ్లు, తర్వాత లోవర్ మానేర్ డ్యామ్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీల బృందం దర్శించనుంది. దీనికి సంబంధించి ఈ రోజు తెలంగాణలో ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ సమావేశం అనంతరం నేరుగా కరీంనగర్ చేరుకోనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి బృందంగా కరీంనగర్ చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో లోవర్ మానేర్ డ్యామ్ లో ఉన్నటువంటి నీటి నిలువల పరిస్థితి, తర్వాత ఇక్కడ డ్యామ్ ద్వారా వచ్చేటువంటి అంటే రైతాంగానికి అందించే నీటికి సంబంధించిన అంశాలపై ఇక్కడ పరిశీలన చేయనున్నారు. ఆ తర్వాత నేరుగా రామగుండం చేరుకుంటారు. అక్కడే రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలిస్తారు. అక్కడ ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మేడిగడ్డకు చేరుకోనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి ఎమ్మెల్సీల బృందం. మొత్తంగా కూడా మేడిగడ్డలో ఉన్నటువంటి బ్యారేజీలు కావచ్చు, ఇటు ప్రాజెక్టుల యొక్క పరిస్థితులు, పంప్ హౌజ్ల యొక్క పరిశీలన, అదేవిధంగా నీటి నిల్వల సామర్థ్యం పైనే పూర్తి స్థాయిలో రెండవసారి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రెండోసారి పర్యటించనుంది బీఆర్ఎస్ పార్టీ. ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు ఏదైతే సాగునీరు అందించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుంది అనేటువంటి అంశాన్ని ప్రజలకు వివరించడం కోసమే ఈ యొక్క పర్యటన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ నేరుగా ఇప్పటికే మేడిగడ్డలో దాదాపు 3 లక్షల క్యూసెక్ల నీరు వెళ్లిపోతున్నటువంటి నేపథ్యంలో నీటిని ఎందుకు పంపింగ్ చేయడం లేదు, రైతాంగానికి ఎందుకు నీటిని సరఫరా చేయడం లేదు అనేటువంటిది దాని విషయం పైనే మరోవైపు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి ఇప్పటికీ అది కూలిపోతుందనే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు 74 నుంచి దాదాపు 84 గేట్లు ఓపెన్ ఉండి పూర్తిగా నీటి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితులను వివరించనున్నారు. అక్కడే నేరుగా మీడియాతో మాట్లాడేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం మీడియాతో మాట్లాడనుంది. మొత్తంగా కూడా రెండవసారి కాళేశ్వరంతో పాటుగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజ్లతో పాటు లోవర్ మానేర్ డ్యామ్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం పరిశీలించనుంది. జ్యోతి, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బృందం ఈ పర్యటన తర్వాత తెలంగాణ ప్రజలకి కాళేశ్వరం ప్రాజెక్ట్ నాణ్యతా ప్రమాణాలపై ఒక అవగాహన కానీ ఒక మెసేజ్ని కానీ చేరవేసే ప్రయత్నంలో భాగంగానే ఈ పర్యటన అని అనుకోవాల్సి ఉంటుందా? 100% పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అంటే 3 బ్యారేజీలు అన్నారం, సుందిల్లా, అదేవిధంగా ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీ గత అక్టోబర్ నెలలో ఏదైతే ఈ మేడిగడ్డకు సంబంధించినటువంటి 7th బ్లాక్ లో 20 మరియు 21వ పిల్లర్ పూర్తిగా కృంగిపోవడంతో అక్కడ ఉన్నటువంటి పియర్స్ లోపలికి వెళ్ళిపోయాయి. దీంతో ప్రాజెక్ట్ అనేటువంటిది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఈ ప్రాజెక్టు పనికిరాదనే స్థాయిలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా వాడింది. ఆ విషయంలో కాంగ్రెస్ సక్సెస్ కూడా అయింది. తెలంగాణ ప్రజలందరూ కూడా మొత్తంగా కూడా ఇప్పటికీ దీనిపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందంతో ఒక నివేదిక కూడా సమీక్ష కూడా చేస్తున్నటువంటి పరిస్థితి, దర్యాప్తు కూడా కొనసాగుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో చిన్నపాటి మరమ్మతులతో లేదా కాపర్ డ్యామ్ నిర్మాణం చేసి ఈ యొక్క ప్రత్యామ్నాయంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను రిపేర్ చేయవచ్చు అనేటువంటి అంశాలని డ్యామ్ సేఫ్టీ ముందు ఇంజనీర్లు ఉంచారు. ప్రాథమికంగా అదే నివేదిక వచ్చింది. ఈ నేపథ్యంలోనే
స్వల్పకాల అంటే దాదాపు చిన్న చిన్న మరమ్మతులతో ఇప్పుడు డ్యామ్ కొంచెం పనిచేస్తున్నటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 84 గేట్లను ఇప్పుడు పూర్తిగా ఫ్రీ ఫ్లో కండిషన్ లో కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున 3 లక్షల నుంచి 6 లక్షల క్యూసెక్కుల వరకు 24 గంటలుగా ఫ్రీ ఫ్లో కండిషన్ లో ఇప్పుడు బ్యారేజ్ నుంచి నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశాన్ని చెప్పడంతో పాటుగా కాళేశ్వరం పనికి రాదు అనే స్థాయిలో కాంగ్రెస్ చేసినటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో భాగంగా బీఆర్ఎస్ బృందం ఈ యొక్క పర్యటనకు వెళ్లనుంది. అదే విధంగా పెద్ద ఎత్తున నీరు గోదావరిలో కలిసిపోతున్నటువంటి నేపథ్యంలో రైతాంగానికి సాగునీరు అందించేటువంటి విషయంలో పూర్తి స్థాయిలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, కన్నెపల్లి పంప్ హౌస్ లో ఉన్నటువంటి వీటి యొక్క పంపుల పనితీరును పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించడం కోసమే ఈ పర్యటన ఉన్నట్టుగా కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. దాంతో పాటుగా అటు మిడిమానేరు నుంచి వరద కాలువ ద్వారా లోవర్ మానేరు డ్యామ్ కి నీరు రావాల్సి ఉంది. కేవలం ప్రస్తుతం 5 టీఎంసీల నీరు మాత్రమే లోయర్ మానేరు డ్యామ్ లో కొనసాగుతుంది. వర్షాకాలంలో దాదాపుగా జూలై ఎండింగ్ అంటే దాదాపు ఆగస్టు సీజన్ వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు నిండుకుండలా ఉండాల్సినటువంటి లోవర్ మానేరు డ్యామ్ కావచ్చు, వరద కాలువలు కావచ్చు, మిడ్ మానేరు కావచ్చు, ఇలా అంటే శ్రీపాద ఎల్లంపల్లితో పాటుగా పూర్తి స్థాయిలో అటు అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ వరకు కూడా నిండుకుండలా ఉండాల్సినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా కేవలం కడెం నుంచి వచ్చే నీరు వరద ప్రవాహంతో వచ్చే ఎల్లంపల్లిలో ప్రస్తుతం 13 టీఎంసీల నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఈ అంశాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజానీకానికి వివరించడం కోసమే బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా కాళేశ్వరం టూర్ పెట్టుకుంది. ఈసారి కూడా ఇవాళ రేపు ఈ 2 రోజులు ఈ యొక్క కాళేశ్వరం పర్యటన ఉండబోతుంది అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.